పుష్ప 2 ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి చాలా ఆటంకాలు ఫేస్ చేసింది. అండ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా మూవీ చాలా మంది బాలేదన్నారు, చాలా మంది బాగుందన్నారు, చాలా మంది బొమ్మ బ్లాక్ బాస్టర్ అన్నారు, కొంతమంది ఏమో రాడ్ అన్నారు. అసలు ఈ రివ్యూస్ అన్ని తల్లో పెట్టకుండా క్యాజువల్ గా ఒక సినిమా ఎలా చూస్తామో అలా చూసైతే నేను ఈ రివ్యూ చెప్తున్నాను. చాలా జెన్యూన్ గా చెప్తున్నాను. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నన్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా పేరు సౌజన్య, మా వారి పేరేమో వెంకటేష్ అంటే వెంకీ అనమాట. సో మా ఇద్దరు పేర్లు కలిపితే మన ఛానల్ నేమ్ సౌకి కబుర్లు. సో ఇవాళ ఏంటంటే ఫైనల్ గా నేనైతే పుష్ప 2 మూవీ చూసేసాను. దాని రివ్యూ అయితే చెప్పేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనం దీనిలో పాజిటివ్స్ మాట్లాడుకుందాం. మెయిన్ పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ యాక్టింగ్ ప్రాణం పెట్టేశాడంటే. ఆ జాతర ఎపిసోడ్ ఏదైతే ఉందో అది మొత్తం అసలు చింపి పడేశాడు. డాన్స్ గానీ యాక్టింగ్ గానీ ప్రాణం పెట్టి చేశాడు అనిపించింది. నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యా అల్లు అర్జున్ యాక్టింగ్ కి. అండ్ సెకండ్ థింగ్ రష్మిక కూడా చాలా బాగా చేసింది. అండ్ డాన్స్ చెప్పాలంటే మనకి అల్లు అర్జున్ సంగతి తెలిసిందే, డాన్స్ ఎరగతీసేస్తాడు, అది వేరే విషయం అనుకోండి. రష్మిక కూడా ఈ ఫీలింగ్స్ సాంగ్ లో చింపి పడేసింది, ఈక్వల్ టు అల్లు అర్జున్ చేసింది అనమాట. సినిమా మొత్తం చూసుకుంటే ఎక్కువ ఈ రష్మిక అల్లు అర్జున్ వీళ్ళిద్దరే మెయిన్ గా కనిపిస్తారు. అండ్ ఇంకొక క్యారెక్టర్ వచ్చేసి అల్లు అర్జున్ వాళ్ళ అన్నయ్య కూతురు క్యారెక్టర్, అంటే అల్లు అర్జున్ చిన్నానమాట. సో ఆ కూతురు క్యారెక్టర్, తన క్యారెక్టర్ కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్. సో సినిమా మొత్తంలో టర్నింగ్ తిరిగే పాయింట్స్ ఒకటి రష్మిక, ఒకటేమో ఆ కూతురు క్యారెక్టర్ అనమాట. ఈ మూవీలో అయితే చాలా ఎలివేషన్స్ ఉన్నాయి. అంటే కొన్ని సీన్స్ ఎలా ఉన్నాయి అంటే ఖచ్చితంగా థియేటర్ లో చూస్తేనే ఆ ఫీల్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాతర సాంగ్ గానీ, మొత్తం ఈ జాతర ఎపిసోడ్ గానీ, అండ్ క్లైమాక్స్ ఫైట్స్ గానీ అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయి. థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి కంపల్సరీ అనిపించింది. అండ్ డైలాగ్స్, సుకుమార్ రైటింగ్స్ అయితే దీనిలో క్లియర్ గా కనిపించింది. డైలాగ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఈ మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే మెయిన్ గా సాంగ్స్, ప్రతి ఒక్క సాంగ్ చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను దీనిలో ఐటమ్ సాంగ్ కిసిక్ సాంగ్ విన్న తర్వాత ఏంటి పాట ఇలా ఉంది అనుకున్నా. బట్ మూవీలో చూస్తే చాలా బాగుంది అనిపించింది. ఆ సాంగ్ కూడా ఖచ్చితంగా ఈ సాంగ్స్ అన్ని ట్రెండ్ అవుతాయి అనిపించింది. అండ్ ఆల్రెడీ ట్రెండింగ్ లోనే ఉన్నాయి, చాలా బాగున్నాయి. మూవీ చూసిన తర్వాత అయితే ఇంకా బాగా నచ్చేసింది నాకైతే సాంగ్స్. అండ్ ఓవరాల్ గా మూవీ చూసుకుంటే మూవీ అయితే నాకు నచ్చింది. ఖచ్చితంగా థియేటర్ లో చూడాల్సిన మూవీ అనిపించింది. ఎందుకంటే దానిలో ఉన్న ఎలివేషన్స్ గానీ, సీన్స్ గానీ అలా ఉన్నాయి అనమాట. మూవీ ఖచ్చితంగా థియేటర్ లో చూడాల్సిన మూవీ అని నాకు అనిపించింది. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, స్టోరీ అంటే ఈ సినిమా పెద్ద స్టోరీ ఏం లేదు. సినిమాలో స్టోరీ లైన్ అయితే ఏం లేదు. నాకు ఎస్పెషల్లీ ఏమనిపించింది అంటే, పర్సనల్ గా ఇది ఎవరికైనా అనిపించిందో లేదో తెలీదు, ఫస్ట్ హాఫ్ అంతా ఒక దాని మీద వెళ్తుంది, స్టోరీ రన్ అవుతుంది చాలా చిన్న పాయింట్ మీద. అండ్ తర్వాత అంతా వేరే దాని మీద రన్ అవుతుంది. సో నేను తర్వాత గుర్తు తెచ్చుకుంటున్నా క్లైమాక్స్ లో ముందు స్టోరీ ఏంటి, ఏమైంది, ఇప్పుడేంటి, ఏం జరుగుతుంది అంటే ఎక్కడో డిస్కనెక్టెడ్ లాగా అనిపించింది స్టోరీ విషయంలో మాత్రం. అండ్ సెకండ్ థింగ్, ఈ సినిమాలో సునీల్ ని, అనసూయని వాళ్ళ క్యారెక్టర్స్ ఇద్దరిని జోకర్స్ లాగా చేసి పడేశాడు. ఎక్కడ విలనిజం లో దమ్ అనేది కనిపించలా. అండ్ దీంట్లో మెయిన్ విలనిజం పోలీస్, ఈ షికావత్ ఎవరైతే ఉన్నారో ఆ పోలీస్ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అండ్ ఆ క్యారెక్టర్ కూడా నాకు ఎందుకు అంత దమ్ అనిపించలా. ఈజీగా గివ్ అప్ ఇచ్చేసి తను సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం. సో ఇదంతా నాకు ఈ విలనిజం లో అంత దమ్ అనిపించలేదు. విలనిజం లో దమ్ ఎక్కువ ఉంటే ఈ హీరో క్యారెక్టర్ కూడా ఇంకా పవర్ ఎక్కువ అయి ఉండేది. హీరో క్యారెక్టర్ లో పవర్ ఉంది, నేను కాదనట్లేదు, బట్ ఆ విలనిజం కూడా బాగుంటే ఇంకా చాలా బాగుండేది చూడడానికి అనిపించింది. సో నాకైతే నెగిటివ్స్ వచ్చేసి ఈ స్టోరీ అండ్ విలన్ క్యారెక్టర్స్, ఈ రెండే నెగిటివ్ అనిపించింది. అండ్ థర్డ్ పార్ట్ కూడా ఉందంట పుష్ప 3, అదేంటో చూడాలి. మేబీ ఈ స్టోరీలో అంటే ఈ పుష్ప 2లో చూసిన వాళ్ళు కాకుండా ఇంకో విలన్ ఎవరో ఉన్నారు అన్నట్టు చూపించి వదిలేశారనమాట. సో అంటే అటు విలన్ కి ఇటు హీరోకి ఇద్దరికి కలిపి ఒక్కడే విలన్ ఉంటాడు పుష్ప 3లో అన్నట్టు చూపించారు. సో చూడాలి ఏముండదో. మూవీ అయితే ఓవరాల్ గా బాగుందనే చెప్పచ్చు. థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే సాంగ్స్ కానీ మెయిన్ గా నాకైతే పిచ్చగా నచ్చేసింది. ఆ జాతర ఎపిసోడ్ అదైతే చాలా చాలా బాగుంది. నేనైతే ఓవరాల్ గా మూవీ బాగుందనే చెప్తాను. సో ఇంకా చాలా కబుర్లు చెప్పుకుందాం. నేనేమైనా రివ్యూ మిస్ చేసి ఉంటాను అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.
సో నేనైతే జెన్యూన్ గా రివ్యూ చెప్పాను అనిపిస్తే కనుక ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సౌకి కబుర్లు. ఇంకా చాలా చాలా కబుర్లు చెప్పుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.